మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? చేస్తారు. That happens? Yeah, it happens. When the market is not doing Yeah. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత ఇస్తామండి, సినిమా హిట్ అయితే అంత ఇస్తామని ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకుంటారు. కొంచెం అదే క్లాజులు వస్తాయి. బ్యాక్ ఎండ్ అలాంటి. The reason I asked that is because majority of this major expenses that we are talking about, ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, ఇట్ వాస్ యాక్చువల్లీ ఫీస్ట్ వినడానికి. ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక సో అండ్ సో ప్రభాస్ ఉంటే అసలు నేను చూడొచ్చా అని, దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యునరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 కోట్లకి 150 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే, అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి. దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా అని తెలియదు కదా మీకు. అవును. బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్. అంతే. అది దట్ ఈజ్ ఏ ఫెయిల్ సేఫ్. అప్పుడు నేను పెద్ద సినిమా చేసి అన్కంట్రోల్డ్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో. ఇప్పుడంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి, ఇప్పుడు ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 crores నష్టం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది. ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా. అంతే రిస్క్ ఇస్ లెస్ అంటే ఎక్కువ. బట్ కొడితే జాక్ పాట్ కొడితే ఇంకా తిరుగుండదు అది. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై, బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే, వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు 127 hours ఈ లెక్క తిరగదు అనుకోండి, ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజ్నీ లాంటి సినిమా తీసాడు కూడా, చాలా పెద్ద హిట్ అయ్యేది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే, తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే, దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే, గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే, నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ని నేను రీచ్ అవ్వలేను. దీని ఆడియన్స్ దీనికి ఉంటారు. కరెక్ట్. అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది. 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును. కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను ఆన్లైన్ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమీర్ ఖాన్ లెక్క. ఓహో, అంతే. అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈజ్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90-80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్, ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు,
హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు. హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండరు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇదైపోతుంది. అప్పుడు పీవీఆర్ జానేతు జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమీర్ ఖాన్ మేనలుడు, ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆమీర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమీర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 ఇవ్వద్దు అసలు, రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమీర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా, ఈ లాజిక్ ఆమీర్ చేసినాడు, ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదు, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది సో మేము ఎంత పెట్టి తీసాం, ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్, అసలు ఎవ్వరూ కనివిని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసాం గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు, ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న, ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ లాజికల్, ఐ వోంట్ సే, అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్, అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్త దాని ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలు ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దెయ్యం సినిమాది, దెయ్యం సినిమా 24 crore ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇదొక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునే వాళ్ళు, దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం, కానీ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. దట్ ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు నా పాయింట్, మీ 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్గా ఆడ పెడతారా? దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో ఒక రీల్ రౌండ్స్ చేస్తుంది పాతది. బాహుబలి టైంలో మన రమ్యకృష్ణ గారి పాత్రని శ్రీదేవి గారికి ఆఫర్ చేశారని రాజమౌళి గారు చెప్పారు, ఇది ఓపెన్లో ఒక ఇంటర్వ్యూలో. బట్ ఆవిడతో వచ్చిన అసోసియేటెడ్ కాస్ట్, అంత పెద్ద స్టార్ని తీసుకురావడం, అది ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అని చెప్పి ఆవిడని డ్రాప్ చేసుకుని రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేస్తే ఆవిడే ఆ పాత్ర కోసం ఆవిడే పుట్టారన్నట్టు వర్కౌట్ అయిపోయింది. బట్ అంటే ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, సో నాట్ ఆల్వేస్ ఇస్ ద స్టార్ కాంబినేషన్ డెసిషన్. అది చాలా సార్లు అయింది, దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందుకున్న డెసిషన్కి సినిమా ఫైనల్ ఎఫెక్ట్, ఇప్పుడు చాలామంది శ్రీదేవి గారు ఉంటే అంత వర్కౌట్ అయ్యేది కాకపోవచ్చు అని అంటారు ఇప్పుడు, ఎందుకంటే ఆవిడ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, ఆల్రెడీ ఫినిష్డ్ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, యూనో. యా, సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు వర్మ గారు మీ ప్రాజెక్ట్స్ని? మీరు డూ యు లుక్ ఎట్ ఇట్ లైక్ అ బిజినెస్ ఆర్? ఐ హావ్ నెవర్ డన్ ఫిల్మ్ ఆన్ బోత్ కేసెస్. నాకు ఎక్సైట్మెంట్ కలిగించిన సబ్జెక్ట్ లాగా నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివ ఉందనుకోండి, ఆ రోజుల్లో అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ హాఫ్ అని ఉంటుంది. ఇది మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఖర్చు పెట్టే ఆ టైంలో నేను అది బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశం కాదు, ఆ సినిమాకి అంతే. నేను ఒక వీధిలో అంటే రియలిజం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఇరానీ కేఫ్లో తీస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇరానీ కేఫే సెట్ వేస్తే మంచి బాగా లైటింగ్ అంతా చేస్తే అది శివాయి అవ్వదు.
ఆ దృష్టితో నేను బడ్జెట్ కాన్షియస్ నాట్ అబౌట్ సేవింగ్ మనీ. వీ విల్ స్పెండ్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ అలాగే సత్య చేశాను. అబ్సల్యూట్లీ లొకేషన్స్ అన్నీ RE2 కెమెరాతోటి కొన్ని సీన్స్ 5-6 ఉన్నారు యూనిట్ మెంబర్లు అంతే. బికాస్ టు మెయింటైన్ దట్ అథెంటిసిటీ. కరెక్ట్. ఇప్పుడంటే ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మార్కెట్లోంచి ఇంత డబ్బులు వస్తాయని ముందే మీకు గ్యారంటీ ఉన్నప్పుడు, ముందే మీరు అనుకున్నప్పుడు, యూ విల్ వేస్ట్ ద మనీ. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది అంటే బికాస్ సమ్వేర్ వీ హ్యావ్ అన్నోయింగ్లీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాజిద్ మెమన్ అని ఇరానియన్ డైరెక్టర్. సో తను చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఒక సినిమా తీసాడు. అది ఇండియన్ మనీ వాల్యూలో 40 lakhs తీసాడు సినిమా. యా, అంటే కన్నీ రియల్ లొకేషన్స్, రియల్ పీపుల్. అతను చాలాసార్లు ప్రొఫెషనల్ యాక్టర్స్ని తీసుకోడు అసలు. అది మ్యాసివ్ హిట్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్క్యూట్స్, అంటే సెలెక్టెడ్ మార్కెట్స్. దాంట్లో ఆల్మోస్ట్ ఈ సేల్స్ కంపెనీస్ అన్నీ కలిసి $40 million రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. అది బాంబేలో ఒక ప్రొడ్యూసరు దాని రైట్స్ కొన్నాడు 3.5 crores. ఇది 40 lakh ఒరిజినల్ కాస్ట్ అయితే 3.5 crores రైట్స్ కొన్నాడు. కొని ఈ తారే జమీ పేలో యాక్ట్ చేసిన పిల్లడు ఎవరుతాడు దర్శిల్ జాఫ్రీ అని, వాడికి 2 కోట్లు ఇచ్చి బుక్ చేశాడు ఆ పిల్లోడిని. ప్రియను డైరెక్టర్. ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్, రైట్స్, మేకింగ్ అన్నీ కలిపి వితౌట్ పబ్లిసిటీ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 15 crores. పబ్లిసిటీకి ఇంకో 10 ఖర్చుపోయాడు, 25. ఇది 40 lakhs సినిమా 25 crores అయింది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. అయిన తర్వాత దాని పేరు ఏం పెట్టాడు, తరరం పంపం. ఎందుకు తరరం పంపం పెట్టాడంటే అది పెద్ద హిట్ సాంగ్. దాంట్లో మన ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పాను కదా, తారే జమీన్ పర్. దాంట్లో పెద్ద హిట్ ఆ సాంగ్ మూలాన అందరికి దగ్గరికి వెళ్తుంది అని ఆడ ఉద్దేశం. వీడికి 2 కోట్లు ఎందుకు ఇచ్చావు అని అడిగాను ఆ దర్శిల్ జాఫ్రీకి. సార్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ కోసం వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆమిర్ ఖాన్ ఎంతో దానికన్నా ఎక్కువ వీడిని నచ్చాడు అంటాడు ఎవడు, ఈ దర్శిల్ జాఫ్రీ. అందుకని వాడు నెక్స్ట్ పిక్చర్కి వాళ్ళందరూ ఆమిర్ ఖాన్ ఆడియన్స్కి నేను 2 కోట్లు తీసుకుంటున్నానని అతని లెక్క. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏం చేశాడు, మొత్తం సినిమా అంతా ఇన్ఫిలిమ్ యాడ్స్, క్యాడ్బరీ చాక్లెట్, ఇది మీ మిల్క్, అదేదో ఈ చిల్డ్రన్ ప్రోడక్ట్స్ అన్నీ నింపేశాడు దాంట్లో. ఇన్ఫిలిమ్ యాడ్స్ లాగా పెట్టి దాని నుంచి తీసుకోవడానికి. ఫైనల్గా రిలీజ్ చేస్తే మొత్తం 25 కోట్లు పోయినాయి. ఆ 40 లక్షల్లో తీసి $40 million అది 25 కోట్లు చేసి 25 కోట్లు పోయినాయి. అప్పుడు నాకు ఒకటి చెప్పాడు బాంబేలో, ఈయన ఎంత తేడా వచ్చిందంటే, నేను మాజిద్ మెమీను పిల్లల కోసం తీసాడు సినిమా, ఈయన పిల్లల నుంచి డబ్బులు చేసుకోవడానికి తీసాడు. అది ప్రైమరీ ఇంటెన్షన్ డిఫరెన్స్ ఏంటంటే అది యూనో. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అవును. ఒకళ్ళేమో అసలు ఎంత కమ్మేయాలి సినిమా, ఎంత ప్రాఫిట్ వచ్చేయాలి, ఇంత కొనరు నా సినిమా అని చెప్పడానికి.